నమస్తే, నేను మీ ఆదిమూల శేఖర్. మీరు చూస్తున్నారు ధర్మచక్రం న్యూస్. నీట్ పేపర్ లీక్ అయిన నేపథ్యంలో ఒక చర్చ అయితే మొదలైంది. సాంకేతికత, టెక్నాలజీ ఇంతగా డెవలప్ అయిన పరిస్థితుల్లో కూడా ఇంకా పెన్ను పేపర్ విధానంలో నీట్ ఎగ్జామ్ ఎందుకు నిర్వహిస్తున్నారు, దానివల్లే కదా ఈ ఇబ్బందులన్నిటికీ కారణం అని ఒక చర్చ జరుగుతుంది. అసలు సిబిటి కంప్యూటర్ బేస్డ్ విధానంలోకి వెళ్ళకుండా పెన్ను పేపర్ విధానంలోనే ఎందుకు నీట్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు అనే విషయాలు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. అంతకన్నా ముందుగా నీట్ సంబంధించిన ఏ చిన్న సమాచారం అయినా వివరంగా, సరళంగా, సమగ్రంగా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చితే 10 మందికి షేర్ చేయండి. ఇక అసలు విషయాలకి వస్తాను. నీట్ మన భారతదేశంలోనే అత్యంత భారీ ఎగ్జామ్. ఇంతమంది రాసే ఎగ్జామ్ ఇంకోటి లేదు. ప్రతి సంవత్సరం నీట్ ఎగ్జామ్ 22 లక్షల నుంచి 25 లక్షల మంది రాస్తూ ఉంటారు. ఇంత భారీ సంఖ్యలో ఒక సింగిల్ ఎగ్జామ్ 25 లక్షల మంది రాసేది ఏ పరీక్ష లేదు. జేఈ మెయిన్స్ కూడా ఉంది, కానీ అది దాదాపు 12 నుంచి 14 లక్షల మంది రాస్తూ ఉంటారు. ఒక సంఖ్య పరంగానే కాదు, ఒక వైద్య వృత్తికున్న డిమాండ్, లేకపోతే క్రేజ్, దానికున్న విశిష్టత, ప్రతిష్ట, వీటన్నిటి రీత్యా నీట్ ఎగ్జామ్ అనేది చాలా ప్రెస్టీజియస్ ఎగ్జామ్గా ఈరోజు ఉంటా ఉన్నాం. చిన్న పొరపాటును కూడా దాన్ని సహించే పరిస్థితి, అంగీకరించే పరిస్థితి ఈరోజు లేదు. అందుకోసమనే ఈరోజు వేరే పద్ధతుల్లో ఎగ్జామ్ నిర్వహించడానికి వెనకాడాల్సిన పరిస్థితి వస్తాం. జేఈ మెయిన్స్ పరీక్షను అయితే సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో దాదాపు 10 రోజుల పాటు రోజుకు 2 షిఫ్టుల్లో నిర్వహిస్తూ ఉంటారు. అదే పద్ధతుల్లో నీట్ ఎగ్జామ్ కూడా నిర్వహించవచ్చు కదా అనేది చాలామంది వలన. 22 లక్షల మంది రాయడానికి సదుపాయాలు పెద్దగా లేవు. 22 లక్షల మంది రాయాలంటే కనీసం ఒక 5 లక్షల కంప్యూటర్లు అందుబాటులో ఉండాలి. 10 రోజులు టెస్ట్ పెట్టినా కూడా 5 లక్షల కంప్యూటర్లు అందుబాటులో ఉంటే తప్ప ఈ పరీక్షని సమగ్రంగా సక్రమంగా నిర్వహించడం సాధ్యం కాదు. ఇంత సుదీర్ఘకాలం ఒక 5 రోజులు 10 రోజుల్లో ఈ ఎగ్జామ్ నిర్వహిస్తే ఈ కాలంలో సర్వర్లు హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది. ఆ విధంగా జరిగిందనుకోండి, అసలు మొదటికే మోసం వస్తుంది. ఇంకా గందరగోళమైన పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉంది. చాలామంది అడగచ్చు, జేఈ సర్వర్లు హ్యాక్ చేయరా, లేకపోతే ఇంకొక సర్వర్ని హ్యాక్ చేయరా అని అడగచ్చు. కానీ ఆ పరీక్షలు వేరు, నీట్ పరీక్షకున్న ప్రాధాన్యత, డిమాండు వేరు. ఒక సీటు ₹1,00,00,000 చేసే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. అందుకని ఇలాంటి నీట్ పరీక్ష లాంటి వాటిని ఆన్లైన్లో నిర్వహిస్తే సర్వర్లు హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని కూడా పెద్ద ప్రధానమైన చర్చగా ఉంది. గతంలో కొన్ని వేరే ఎగ్జామ్ సంబంధించిన సర్వర్లు హ్యాక్ అయిన ఉదంతాలు కూడా మన దేశంలో ఉన్నాయి. అలాగే బ్యాచీల వారీగా నిర్వహిస్తే ఒక బ్యాచ్కి సులువుగా ఉండొచ్చు, ఇంకో బ్యాచ్కి కష్టంగా ఉంది, ప్రశ్నపత్రాలపైన విమర్శలు వస్తాయి. జేఈ లాంటి ఎగ్జామ్స్లో ఏం చేస్తున్నారంటే వాటన్నిటిని నార్మలైజేషన్ అంటారు. అంటే అన్నిటినీ ఒక సాధారణమైన ఒక స్కోర్ తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తారు. దానికి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, ఆ ఫార్ములాను బట్టి చేస్తారు. అయినప్పుడు కూడా దానిపైన కూడా ఈ రోజుకి విమర్శలు ఉన్నాయి, కోర్టులో కేసులు ఉన్నాయి. అయినా ఇక తప్పనిసరి పరిస్థితుల్లో దాన్ని ఆ విధంగా సిబిటి మోడ్లో నిర్వహిస్తున్నారు. కానీ నీట్ ఎగ్జామ్ని ఆ విధంగా నిర్వహించడానికి ఈ దేశంలో ఉండే డాక్టర్లు ఒప్పుకోవట్లేదు. ఇంకా ఆ మాటకు వస్తే వైద్య మంత్రిత్వ శాఖ కూడా దాన్ని అంగీకరించట్లేదు. సిబిటి వల్ల ఇంకొక ప్రమాదం కూడా, ఇంకొక ఇబ్బంది కూడా ఉంది. దేశమంతా కంప్యూటర్లు అందుబాటులో లేకపోవడం ఒక సమస్య అయితే, అందరూ విద్యార్థులు, గ్రామీణ ప్రాంత విద్యార్థులు కావచ్చు, నగర ప్రాంతాల్లో ఉండే విద్యార్థులు కావచ్చు, అందరూ ఒకే రకమైన పట్టు ఈ కంప్యూటర్ మీద ఉండదు. అందరికీ డిజిటల్ అక్షరాస్యత అనేది తక్కువగా ఉన్నాయి పరిస్థితులు. అందరూ ఒకే విధమైన అవకాశం ఇచ్చినట్టుగా కాదు. సిటీస్లో ఉన్న వాళ్ళు కంప్యూటర్ చిన్నప్పటి నుంచి కంప్యూటర్ వాడతారు, వాళ్ళు ఎక్స్పర్ట్స్గా తయారవ్వచ్చు. ఆ రోజు గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు డిగ్రీకి వచ్చేదాకా కూడా కంప్యూటర్ తాకిన వాళ్ళు, ముఖం చూడని వాళ్ళు ఈ రోజుకి ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి కలిపి టెస్ట్ పెడితే సమాన అవకాశం ఇచ్చినట్టు అవ్వదు అని కూడా ఒక చర్చ ఉంది. అందువల్లే పేపర్ పెన్ విధానం అయితే అందరికీ ఒక సమానమైన అవకాశం లాగా ఉంటుంది అనేది కూడా ఒక ఉంది. ఇక సాంకేతికపరమైన సమస్యలు కూడా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 500లకు పైగా సిటీస్లో ఈ ఎగ్జామ్ నిర్వహిస్తుంటారు. ఈ 500 సిటీస్లో ఇంటర్నెట్ సమస్య కావచ్చు, అక్కడ కంప్యూటర్ సమస్య కావచ్చు, పవర్ బ్యాకప్ సమస్య కావచ్చు, ఇలాంటివన్నీ
ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది. ఒక్కోసారి ఏదన్నా సర్వర్స్ ప్రాబ్లం వస్తే గంటల కొద్దీ ఎగ్జామ్ నిలిపేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. నీట్ లాంటి ఎగ్జామ్ని ఆ విధంగా గంటల కొద్దీ ఆపేస్తే ఇబ్బందులు కూడా తలెత్తాయి. మన దేశంలో కూడా CUET ఎగ్జామ్ ఒకటి ఆ విధంగా ఆన్లైన్ ప్రాబ్లం వచ్చి దాదాపు 5-6 గంటలు పాటు ఎగ్జామ్ ఆపేసి విద్యార్థులు 5-6 గంటల పాటు పరీక్ష హాల్లోనే నిరీక్షించిన వెయిట్ చేసిన సందర్భాలు కూడా మనకు ఉన్నాయి. ఇలాంటి అనేకమైన సమస్యలు దృష్టిలో పెట్టుకొని కష్టమైన ఇబ్బంది అయినా దేశవ్యాప్తంగా 22 లక్షల మంది 23 లక్షలైనా 24 లక్షలైనా ఒకే రోజు ఒకే సెక్షన్లో ఒకే షిఫ్ట్లో ఎగ్జామ్ నిర్వహిస్తూ ఉన్నారు. చిన్న ఖచ్చితంగా వీళ్ళు ఇంత పెద్ద భారీలో నిర్వహించినప్పుడు కొన్ని చోట్ల ఎలాంటి పేపర్ లీకేజీలు జరగవచ్చు. వాటిని ఎలా అరికట్టాలనేది ముందు మనం ప్రయత్నం చేయాలి తప్ప CBT అనేది దీనికి పెద్ద పరిష్కారం కాదన్నది దీని ఇంకొక వైపు వినిపిస్తున్న వాదన. విద్యార్థులు కూడా ఈ మార్కులు నార్మలైజేషన్ చేసి షిఫ్ట్ల వారీగా పెట్టి దాన్ని మార్కులు నార్మలైజేషన్ చేస్తే ఒప్పుకోరు. ఎందుకంటే ఒక విద్యార్థికి వాస్తవం ఎక్కువ మార్కులు వస్తాయి, నార్మలైజేషన్లో తగ్గిపోయిన పరిస్థితి కూడా ఉండొచ్చు. ఒక విద్యార్థి తక్కువ మార్కులు వస్తాయి, నార్మలైజేషన్ ప్రక్రియలో కొన్ని మార్కులు పెరుగుతాయి. దీనిలాంటి దాన్ని నీట్ ఎగ్జామ్లో విద్యార్థులే అంగీకరించే పరిస్థితి ఉండదు. దీనిపైన కేసులు కూడా మళ్ళీ న్యాయస్థానాన్ని ఆశ్రయించి కోర్టులో కేసులు నమోదయ్యే పరిస్థితి కూడా ఉంది. అందుకనే ఈ విధానానికి పోవడానికి ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఎలాంటి గతంలోనే. కానీ వీళ్ళంటున్న ప్రాక్టికల్ సమస్యలన్నింటినీ కూడా సుప్రీంకోర్టుకి ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటి, అందుకే ఈ విధానాన్ని కొనసాగిస్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఇంకొక చర్చ కూడా ఇంకొక విధానం కూడా కొంతమంది చూపిస్తున్నారు. హైబ్రిడ్ విధానంలో ఎగ్జామ్ నిర్వహించాలని కొంతమంది సూచిస్తున్నారు. హైబ్రిడ్ విధానంలో అంటే క్వశ్చన్ పేపరు కంప్యూటర్లో కనిపిస్తుంది, ఆన్సర్లు మాత్రం OMR షీట్లోనే పేపర్ మీదనే రాస్తాం. ఇది కూడా కొద్దిగా బెటర్. అయినా దాంట్లో కూడా ఇబ్బందులు ఉన్నాయి. క్వశ్చన్ పేపర్లు అయితే పేపర్ మీద అయితే వెంటనే తిప్పుకుంటారు, పేజీలు తిప్పుకుంటారు, క్వశ్చన్ నోట్ చేసుకుని రాసేస్తారు. అలా కాకుండా కంప్యూటర్లో క్వశ్చన్ కనిపిస్తూ పేపర్ మీద రాయడం అనేది కాస్త ఇబ్బందిగా ఉంటుంది కూడా ఒక ఇది ఉంది. అంతేకాకుండా పేపర్ మీద చూస్తూ పేపర్ మీద వర్కౌట్ చేసుకోవడం అనేది ఈజీ, సులభంగా ఉంటుంది. అట్లా కంప్యూటర్లో క్వశ్చన్ చూసి పేపర్ మీద వర్కౌట్ చేసి దాన్ని OMR షీట్లో రాయడం అనేది కూడా కొంత సమయం ఎక్కువ పడుతుంది అనేది కూడా ఒక ఉంది. దీన్ని కూడా విద్యార్థులు అంగీకరించే పరిస్థితి లేదు. ఇలాంటి అనేకమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ దీనికి ఏదో ఒక సంస్కరణలు అయితే తీసుకొని రావాల్సిన అయితే అవసరం ఉంది. ఫిజికల్ మోడ్లో నిర్వహించే ఎగ్జామ్ అయినా దాన్ని క్వశ్చన్ పేపర్ని లీక్ కాకుండా ఇంకా ఎంత పగడ్బందీగా నిర్వహించాలి అనే దానిపైన ఎక్కువ కసరత్తు చేయాలి. ఇలాంటి లీక్లు పాల్పడే వాళ్ళని కఠినంగా శిక్షిస్తే బహుశా దాని దగ్గరికి వెళ్ళాలంటేనే పేపర్ లీక్ చేయడానికి భయపడేంతగా శిక్షలు కఠినంగా ఉంటే ఖచ్చితంగా దీన్ని నివారించడానికి అవకాశం అయితే ఉంటుంది. నా వ్యక్తిగత ఒపీనియన్ కూడా పెన్ను పేపర్ విధానంగానే ఈ పరీక్షని నిర్వహించాలి. మార్క్స్ నార్మలైజేషన్ పద్ధతులు అయితే ఖచ్చితంగా విద్యార్థులు నష్టపోయే ప్రమాదం అయితే ఉంది. అందుకనే నేనే కాదు, నీట్ పేరెంట్స్ ఎవరు కూడా ఈ పద్ధతిని అంగీకరించే అవకాశం ఉండదు. అందుకోసమనే ప్రభుత్వం కూడా దీన్ని కొనసాగిస్తాం. ఏది ఏమైనా చూద్దాం మరి ఎలాంటి మార్పులు తీసుకుని రావాలి. చాలా నిపుణులు చాలా సలహాలు అయితే ఇస్తున్నారు. మరి NTA ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ప్రభుత్వం ఎలాంటి దీనిపైన చర్యలు చేపడుతుంది. ఏది ఏమైనా నీట్లో వస్తున్న అప్రతిష్ట, ఏవైతే పేపర్ లీకేజీలు, ఎగ్జామినేషన్ సెంటర్లో అక్రమాలు, వీటన్నిటికైతే ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం మీద NTA పైన ఉంది. దానికి ఎలాంటి సంస్కరణ తీసుకొస్తారో చూద్దాం. నమస్తే.